గవర్నమెంట్ ఆఫీసుల్లో ఖాళీగా ఉన్న పర్మనెంట్ క్లర్క్ అలాగే ఎంటీఎస్ ఉద్యోగాలకి సంబంధించి ఒక కొత్త నోటిఫికేషన్ అయితే వచ్చింది. అండ్ ఈ నోటిఫికేషన్ ఇంకా ఎవరికీ తెలియదు. ఫస్ట్ నేనే మీకు ఈ జాబ్ డీటెయిల్స్ అయితే చెప్తున్నాను. 10th క్లాస్ అలాగే ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళు ఈ జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. చాలా మంచి సాలరీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరికీ కూడా అవకాశం అనేది ఉంది. అన్నీ కూడా పర్మనెంట్ జాబ్సే. ఈ వీడియోలో మీకు జాబ్స్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్తో పాటు ఎలా అప్లై చేసుకోవాలి, సెలక్షన్ ప్రాసెస్ అన్నీ కూడా క్లియర్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఒక చిన్న సపోర్ట్ ఇవ్వండి. మీ నుంచి ఒకే ఒక చిన్న లైక్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తాను. సో ఇప్పుడే వీడియోని అయితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ కూడా ఒక వీడియోని షేర్ చేయండి. సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. గాయస్, మన ఛానల్ సబ్స్క్రైబర్ ప్రదీప్ రెడ్డి అనేటువంటి పర్సన్ సిడిఓటి అనేటువంటి గవర్నమెంట్ ఆర్గనైజేషన్కి టెక్నీషియన్ ఉద్యోగానికి సంబంధించి ఎంపిక కావడం అయితే జరిగింది. ఆల్రెడీ లాస్ట్ మంత్లో అతను సెలెక్ట్ కూడా అయ్యడం అయితే జరిగింది. మీకు డౌట్ ఉంటే వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో రిలీజ్ చేసినటువంటి మెరిట్ లిస్ట్ కూడా డీటెయిల్స్ అనేవి చెక్ చేసుకోవచ్చు. మనకి ఈ సంస్థ వచ్చేసి ఏంటి దీనికి సంబంధించిన డీటెయిల్స్ చూడండి. మనకి లాస్ట్ ఇయర్ 26th మార్చ్ రోజు ఈ నోటిఫికేషన్ వచ్చింది. సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్కి సంబంధించి కేంద్ర ప్రభుత్వ సంస్థ అనమాట. సో లెవెల్ 4కి సంబంధించి ప్యాకేజీ టెక్నీషియన్ ఉద్యోగాలు 29 వేకెన్సీస్కి నోటిఫికేషన్ వచ్చింది అప్పుడు. సో ఇక్కడ నేను మీకు ఈ ఇన్ఫర్మేషన్ ఎందుకు చెప్తున్నానంటే చాలామంది పోస్టులు తక్కువ ఉన్నాయని చెప్పేసి నోటిఫికేషన్స్ని లైట్ తీసుకుంటారు. బట్ మీకు ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే తక్కువ పోస్టులను కూడా డెఫినెట్గా ప్రతి ఒక్క జాబ్ నోటిఫికేషన్స్కి ట్రై చేస్తూ ఉండండి. మనకి మోస్ట్గా కామన్గా ఉన్నటువంటి సిలబస్ అన్నిటికీ కూడా ట్రై చేస్తూ ఉండండి. మీకు కూడా ఇతనిలాగా జాబ్ రావాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. సో డెఫినెట్గా ఈ యొక్క నోటిఫికేషన్ కనుక మళ్ళీ మనకి ఈ సంవత్సరంలో రిలీజ్ అయితే దాని గురించి కూడా నేను అప్డేట్ అనేది ఇస్తాను. జాబ్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ క్వాలిటీ అష్యూరెన్స్కి సంబంధించి ప్రభుత్వ సంస్థల్లో ఖాళీగా ఉన్న పర్మనెంట్ గ్రూప్ సి క్యాడర్కి సంబంధించి వేకెన్సీస్కి ఈ రోజే అఫీషియల్గా మనకి ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లో ఈ నోటిఫికేషన్ అనేది రావడం అయితే జరిగిందనమాట. ఈ నోటిఫికేషన్కి మీరు ఇండియన్ నేషనల్ అయితే సరిపోతుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరికీ కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. అండ్ ఇక్కడ మనకి చూడండి పోస్టింగ్ వచ్చేసి నోటిఫికేషన్లో ఇచ్చారు. సెలెక్టెడ్ క్యాండిడేట్స్ విల్ బీ లేబుల్ టు సర్వ్ ఎనీవేర్ ఇన్ ఇండియా అని చెప్పేసి ఇచ్చారు. మనకి ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా జాబ్ ట్రాన్స్ఫర్స్ లేబిలిటీ అనేది కల్పిస్తున్నారు. ఆల్ ఇండియా పోస్టింగ్ అనేది ఉంది కాబట్టి ఏ ఒక్కరు కూడా ఈ ఆపర్చునిటీ అనేది మిస్ చేసుకోకండి. మనకి ఇక్కడ ఎంటీఎస్కి సంబంధించి చూడండి క్వాలిఫికేషన్ జస్ట్ మీరు 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. హయ్యర్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు కూడా ఎలిజిబులే. అండ్ ఎల్డీసీ క్లర్క్కి సంబంధించి చూడండి జస్ట్ మీరు 12th అనేది పాస్ అయితే సరిపోతుంది. అంటే ఇక్కడ 12th అంటే డిప్లొమా వాళ్ళు కూడా ఎలిజిబులే. ఇంటర్మీడియట్ వాళ్ళందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. దాంతోపాటు క్లర్క్ జాబ్ కాబట్టి ఇది మీకు ఇంగ్లీష్కి సంబంధించి లాంగ్వేజ్లో 35 వర్డ్స్ పర్ మినిట్కి సంబంధించి టైపింగ్ స్కిల్స్ అనేవి ఉండాలన్నమాట. కంప్యూటర్లో ఎటువంటి టైపింగ్ సర్టిఫికేట్ అయితే అడగలేదు, జస్ట్ స్కిల్స్ ఉంటే సరిపోతుంది. అలాగే ఇక్కడ స్టోర్ సూపరింటెండెంట్కి సంబంధించి వేకెన్సీస్ ఉన్నాయి. దీనికి మాత్రం ఏంటి అంటే మీరు 10+2 లేదా ఈక్వాలెంట్ క్వాలిఫికేషన్ ఉండి మెటీరియల్ మేనేజ్మెంట్లో సర్టిఫికేషన్ కోర్స్ చేసి ఉండి 2 years స్టోర్ కీపింగ్కి సంబంధించి అకౌంటెన్సీకి సంబంధించి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఈ యొక్క వేకెన్సీకి సంబంధించి అప్లై అయితే చేసుకోవచ్చు. అయితే ఈ జాబ్స్కి సంబంధించి మీకు అప్లికేషన్ అనేది ఏ విధంగా చేయాలి అంటే మనకి ఆఫ్లైన్ విధానంలో అప్లై అయితే చేయాల్సి ఉంటుంది. అండ్ ఈ యొక్క వేకెన్సీస్కి సంబంధించి మనకి అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఈ రోజు నుంచి మీరు కౌంట్ చేసుకోండి. 28 days అనమాట ఈ రోజు నుంచి. అంటే మనకి మార్చ్ లాస్ట్ వీక్ వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. అయితే సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది ఈ జాబ్స్కి అంటే అప్లై చేసిన వాళ్ళందరికీ హాల్ టికెట్స్ అనేవి రావు. కాబట్టి ఎవరైతే ప్రాపర్గా ఎటువంటి మిస్టేక్స్ లేకుండా జాగ్రత్తగా అప్లికేషన్ ఫామ్లో మిస్టేక్స్ లేకుండా పంపిస్తారో వాళ్ళని మాత్రమే షార్ట్ లిస్ట్ చేసి వాళ్ళకి రిటర్న్ ఎగ్జామినేషన్ పెడతారు. అంటే ఇక్కడ మీకు తక్కువ కాంపిటీషన్ అనేది ఉంటుంది మిగతా నోటిఫికేషన్స్తో కంపేర్ చేస్తే. అప్లై చేసిన వాళ్ళందరికీ ఎగ్జామ్ అయితే పెట్టారు, షార్ట్ లిస్ట్ చేస్తారంట. దాని తర్వాత మీకు ఎగ్జామ్ అనేది పెడతారు. ఎగ్జామినేషన్ వచ్చేసి మనకి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్కి సంబంధించి ప్యాటర్న్లోనే ఎగ్జామ్ అనేది ఉంటుంది. సో ఇక్కడ మనకి ఎంటీఎస్కి సంబంధించి సపరేట్గా, ఎల్డీసీ క్లర్క్ పోస్టులకి సంబంధించి ఇక్కడ సపరేట్గా ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అయితే ఇచ్చారు. సో ఎగ్జామినేషన్ ప్యాటర్న్ మాత్రం సేమే, కాకుంటే ఎగ్జామినేషన్ స్టాండర్డ్ మాత్రమే మారుతుందన్నమాట. చూడండి ఇక్కడ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రిహెన్షన్, న్యూమరికల్ యాప్టిట్యూడ్ ఇదే సిలబస్ అనేది ఉంటుంది. 25 క్వశ్చన్స్ అడుగుతారు, 25 మార్క్స్, 100 మార్కులకి మీకు ఎగ్జామ్ అనేది ఉంటుంది. దీని తర్వాత మీకు డైరెక్ట్గా ఈ జాబ్స్కి సంబంధించి మీకు సెలక్షన్ అనేది చేస్తారనమాట. ఎటువంటి ఇంటర్వ్యూస్ కానీ ఏమీ కూడా కండక్ట్ చేయరు. క్లర్క్ జాబ్స్కి సంబంధించి మాత్రమే మీకు టైపింగ్కి సంబంధించి స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేసేటువంటి ఛాన్స్ ఉంటుంది. అయితే ఈ జాబ్స్కి సంబంధించి మనము ఏ అడ్రస్కి అప్లికేషన్స్ పంపించాలి ఆ యొక్క అడ్రస్ కూడా ఇక్కడ నోటిఫికేషన్లో ఇచ్చారు. సో మీకు సపరేట్గా ఆఫ్లైన్లో జాబ్స్కి ఏ విధంగా అప్లై చేయాలో సపరేట్ వీడియో అయితే
చేస్తాను. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం సో డెఫినెట్గా వీడియోని లైక్ చేసి కింద కామెంట్లో ఆఫ్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ కావాలి అని చెప్పేసి కామెంట్ అయితే చేయండి. ఇక్కడ మీరు డీటెయిల్స్ కూడా చెక్ చేసుకోవచ్చు. ఇది మనకి మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్లో పనిచేస్తున్నటువంటి చీఫ్ క్వాలిటీ అష్యూరెన్స్ ఎస్టాబ్లిష్మెంట్కి సంబంధించి కేంద్ర ప్రభుత్వ సంస్థ అనమాట. ఇవన్నీ కూడా మనకి గ్రూప్ సి క్యాడర్కి సంబంధించి పర్మనెంట్ జాబ్స్. అండ్ ఇక్కడ ఈ నోటిఫికేషన్కి సంబంధించి అప్లై చేయడానికి మీరు రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా కానీ లేదంటే స్పీడ్ పోస్ట్ ద్వారా మాత్రమే అప్లికేషన్స్ పంపించాలంట. ఆర్డినరీ పోస్ట్ ద్వారా కానీ మెయిల్ ద్వారా కానీ పంపించొద్దు అని చెప్పేసి సో నోటిఫికేషన్లో వాళ్ళే చెప్తున్నారు. అండ్ ఇక్కడ ఎంటీఎస్ ఉద్యోగాలకి సెలెక్ట్ అయితేనేమో మీకు లెవెల్ 1 ప్రకారం అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే 35,000 వరకు, ఎల్డీసీ క్లర్క్ ఉద్యోగాలకైతే లెవెల్ 2 ప్రకారం మీకు దాదాపుగా 45,000 నుంచి 50,000 వరకు, సూపరింటెండెంట్ ఉద్యోగాలకైతే దాదాపు మీకు లెవెల్ 4 ప్రకారం 55,000కి పైగా సాలరీ అనేది వస్తుంది. ఇక్కడ వేకెన్సీస్ కూడా మనకి క్యాస్ట్ వరకు అయితే ఇచ్చారు. జనరల్ కేటగిరీలో ఉన్నాయి కాబట్టి సో మీరు ఏ క్యాస్ట్ వారైనా సరే ఈ జాబ్స్కి సంబంధించి అప్లై అయితే చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే ఎంటీఎస్ పోస్టులకి అయితే 18 నుంచి 25 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. ఎల్డీసీ అండ్ సూపరింటెండెంట్ పోస్టులకి అయితే 18 నుంచి 27 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. సో దీంతోపాటు ఓబీసీ వాళ్ళకి +3 ఇయర్స్, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి +5 ఇయర్స్ ఆఫ్ ఏజ్ రిలాక్షన్స్ కూడా అప్లికేబుల్ అవుతాయని చెప్పేసి సో నోటిఫికేషన్లో వాళ్ళే మెన్షన్ అయితే చేయడం అనేది జరిగింది. ఇంపార్టెంట్ అప్డేట్, ఎవరైతే గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి ఇంటి దగ్గర నుంచి ఆన్లైన్లో ప్రిపేర్ కావాలి అనుకుంటున్నారో మీకోసం మన ఛానల్కి సంబంధించి మేము ఆర్కే లాజిక్స్ తరపున మీకు ఆన్లైన్లో క్లాసెస్ అయితే ప్రొవైడ్ చేస్తాము. అన్ని రకాల కోర్సెస్కి సంబంధించి మీకు జస్ట్ 999 రూపీస్కి 1 ఇయర్ వ్యాలిడిటీ అయితే ప్రొవైడ్ చేస్తాము. మీరు ఏ కోర్స్ అనేది తీసుకోండి, మీకు ఇందులో 999 రూపీస్కి 1 ఇయర్ వరకు కూడా వ్యాలిడిటీ అనేది ఉంటుందన్నమాట. బ్యాంక్, రైల్వేస్, ఎస్ఎస్సి అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి కోర్సెస్ అనేవి అవైలబుల్లో ఉన్నాయి. ప్రతి ఒక్కరు మన ఆర్కే లాజిక్స్ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకొని మీకు లింక్ అనేది డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ఇచ్చాను. ఫ్రీ డెమో వీడియోస్ కూడా ఉన్నాయి యాప్లో. కంటెంట్ అనేది ఒకసారి చెక్ చేయండి, నచ్చితేనే కోర్స్ అనేది తీసుకొని ప్రిపేర్ అవ్వండి. అయితే ఒక జాబ్స్కి సంబంధించి వీళ్ళు ఇక్కడ ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లో అప్లికేషన్ ఫార్మాట్ అనేది ఇచ్చారు. ఇది మనము ఎంఎస్ వర్డ్లో టైప్ చేయించుకొని ప్రింట్ తీసుకున్న తర్వాత సో ఈ అప్లికేషన్ ఫామ్లో కంప్లీట్గా మీరు అన్ని డీటెయిల్స్ అనేవి రాయాలి. ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్ అనేది ఎప్పుడు వచ్చింది, ఈ రోజు డేట్, తర్వాత అడ్వర్టైజ్మెంట్ నెంబర్ అనేది టాప్లో ఉంది కదా ఆ నెంబర్, తర్వాత మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారు అంతా కూడా మీరు కంప్లీట్గా అప్లికేషన్ ఫామ్ అనేది క్యాపిటల్ లెటర్లో అయితే రాయాల్సి ఉంటుంది అనమాట. సో మీరు ఇక్కడ టు బి ఫిల్డ్ ఇన్ బ్లాక్ లెటర్స్ అండ్ ప్రింట్ ఆల్ పేజెస్ బ్యాక్ టు బ్యాక్ అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా అయితే చెప్తున్నారు. అప్లికేషన్ ఫామ్తో పాటు మీకు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి సంబంధించి జిరాక్స్ కాపీస్ అన్నీ కూడా అటాచ్ చేసేసి దాని మీద మీ సిగ్నేచర్ అనేది పెట్టేసేసి అప్లికేషన్ ఫామ్తో పాటు వాళ్ళు ఇక్కడ ఇచ్చినటువంటి అడ్రస్కి మీరు అప్లికేషన్స్ అనేవి పంపించాలి. అప్లికేషన్ ఫామ్తో పాటు 1 సెల్ఫ్ అడ్రస్డ్ ఎన్వలప్ కవర్ 25x10 సెంటీమీటర్స్కి సంబంధించి ఉన్నటువంటి సైజ్ని దాంతోపాటు మీరు అప్లికేషన్ ఫామ్తో పాటు పంపించాలి. 3 రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ అనేవి అప్లికేషన్ ఫామ్తో పాటు పంపించాల్సి ఉంటుంది. ఫోటోగ్రాఫ్ మీద ఒకటి అడిషనల్గా ఇంకా మీరు అప్లికేషన్ ఫామ్తో పాటు పంపించాలి. అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్ నేమ్ అండ్ కేటగిరీ కూడా మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుంది ఎన్వలప్ కవర్ పైన. అప్లికేషన్స్ పంపాల్సిన అడ్రస్ ఇక్కడ ఇచ్చారు. సో ఈ అడ్రస్కి అప్లికేషన్స్ అనేవి పంపించండి. మీకు మన వెబ్సైట్లో డీటెయిల్గా ఇస్తాను, అన్ని కూడా క్లియర్గా చదువుకొని ఆ యొక్క అడ్రస్కి అయితే అప్లికేషన్స్ పంపించండి. మీకు ఇనీషియల్ పోస్టింగ్ వచ్చేసి ముంబైలో ఉంటుంది, తర్వాత మనము ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా ఎక్కడికైనా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అని చెప్పేసి వాళ్ళే క్లియర్గా ఇచ్చారు. నేను ఇక్కడ ఓన్గా అయితే చెప్పడం లేదు, మీరు నోటిఫికేషన్లు కూడా క్లియర్గా చదువుకోవచ్చు. సో మాకు ఇంట్రెస్ట్ ఉంది, మాకు తక్కువ కాంపిటీషన్తో పర్మనెంట్ జాబ్ కావాలని వాళ్ళు మాత్రం ఈ ఛాన్స్ అయితే మిస్ చేసుకోవద్దు. ఎటువంటి ఫీజు అయితే లేదు. సో ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే జాబ్స్ గురించి నాకు కామెంట్లో అయితే అడగండి. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఒక వీడియోని మీ ఫ్రెండ్స్కి అయితే డెఫినెట్గా షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.